Hi, this is Nidhi. Now we have the beautiful team of Nawab Cafe, our gorgeous Teju Ashwini garu, and of course handsome Shiva Kandukuri garu. Good to see both of you. Ela unnaru? All well actually. Pretty excited that the 20th is coming up. అంటే కొంచెం nervousness ఉంది, but I think it's a good kind of nervous. Good anxious. Yeah, అది డెఫినెట్ గా ఉంటుంది రిలీజ్ కి ముందు. జస్ట్ 3 days ఉంది ఇంకా. అండ్ ఆల్ ఎక్సైటెడ్, సెట్ ఉన్నారు, ఫుల్ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. Is it? Thank you. కాదా? అంటే అలా కనపడుతుందా అడిగా? నాకు అనిపిస్తున్నారు. అయితే ఓకే. కూల్ గా, I'm glad that I'm రిలాక్స్డ్ గా. ఒకవేళ లోపల అది ఉన్నా Then we are good actors actually. Yeah, you should take credit for అది that. ఆల్రెడీ గుడ్ యాక్టర్స్ అన్నది ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ చాలా బాగుంది. Thank you అండి. Thank you అండ్ so much. మంచి ఫ్రెష్ కాంటెంట్ అని, ఫ్రెష్ వైబ్స్ వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. Thank you. సో చూసినప్పుడు మాకు కూడా అలాగే అనిపించింది. వావ్, సో సంథింగ్ ఈజ్ లైక్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో కాకుండా, లైక్ కొంచెం డిఫరెంట్ గా రిఫ్రెషింగ్ గా అని. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. Thank you అండి. విల్ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ విత్ సమ్ పాజిటివిటీ. Yeah, of course. మంచి కమెంట్స్ వచ్చాయి, సో రియాక్ట్ అవ్వండి వాటికి. Oh, nice. ఓకే, Nice. యా. సో ఫస్ట్ వన్, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే పొటెన్షియల్ ఉంది, ప్రామిసింగ్ గా ఉంది. శివ కందుకూరి చాలా స్టైలిష్ గా ఉన్నాడు. Oh, I'm glad. Very, very happy. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, శివ కందుకూరి స్టోరీస్ మంచివి సెలెక్ట్ చేసుకుంటాడు. Oh, I'm glad అండి. I'm very సో happy. ఏంటి మీ ఒపీనియన్ దాని మీద? జస్ట్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు యూనో నాట్ రన్నింగ్ బిహైండ్ సక్సెస్ఫుల్ ఫార్ములా అండ్ ట్రైంగ్ సంథింగ్ డిఫరెంట్. ఐ థింక్ యూనో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఏదో ఒక రోజు నాకు తెలిసి ఆడియన్స్ అది నోటీస్ చేస్తారేమో. సో యా, ఐమ్ జస్ట్ ఐ గ్లాడ్. థింక్ దే ఆల్రెడీ నోటీస్డ్ ఇట్. యా, ఐమ్ గ్లాడ్ అండి. I'm just యా, really glad. ఎందుకంటే ఎలాగో కమెంట్ వచ్చింది కాబట్టి నిజంగానే ఒక లైక్ మనం సస్టైన్ అవ్వాలి ఆర్ సక్సెస్ అవ్వాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. Correct, బట్ మన యాక్టర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్ట్ Yeah, చేసుకోవడం. 100% అండి. యా, ఐ థింక్ మీరు అందరూ ఆల్రెడీ సక్సెస్ అయినట్టున్నారు. Thank you. అండ్ లైక్ మనకి ఎలా అనిపిస్తుందంటే పర్టికులర్గా హీరోయిన్స్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి, గర్ల్స్కి మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చే స్క్రిప్ట్స్ దొరకడం కొంచెం కష్టమేమో కదా, మీరే చెప్పాలి. అదే మనం ఇప్పుడు ఫోకస్ ఓన్లీ ఆన్ నా క్యారెక్టర్ ఎంత ఉంది, నేను ఎంత ప్లే చేస్తున్నా, కథలో నేను ఎంతసేపు ఉన్నాను, స్క్రీన్ స్పేస్ ఎంత అని మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాబ్లీ యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ ఐ ఫీల్. బట్ ఇన్స్టెడ్ ఇఫ్ యాజ్ అన్ ఆడియన్స్, అంటే ఇప్పుడు మనం ఒక సినిమా వస్తుందంటే ఈ సినిమా వెళ్ళి చూడాలనే మనం వెళ్తాం యాజ్ అ నార్మల్ ఆడియన్స్, లైక్ ఎనీ మూవీ అనుకోండి. ఆ ప్రకారంగా మనం ఇఫ్ వీ యాక్చువల్లీ లిసన్ టు ద స్క్రిప్ట్, I guess then you don't have to worry about your role and how much you're playing and how much you're focused అనే అవసరం ఉండదు. బికాజ్ మనం ఎప్పుడు ఈ అమ్మాయి ఈ సినిమాలో చేసింది, ఈ అమ్మాయి ఎంతసేపు వచ్చిందని ఎవరు మాట్లాడరు. ఆ సినిమా బాగుందా బాగా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఐ గెస్ నేను ఎప్పుడు నరేషన్ వినేటప్పుడు ఐ లిసన్ టు ఇట్ ఇన్ అ వే దట్ హౌ ఇస్ ద కథ, మొత్తం కథ ఎలా ఉంది. Yeah, you want to be the part of that good film, good stories. Yes, good film, good stories. Rather than మన రోల్ ఎంత ఉంది మన కాన్సంట్రేట్ చేసే అది మనకు ఒక టైం వస్తుంది వెన్ యూ వాంట్ టు డూ అ విమెన్ ఓరియంటెడ్ స్టోరీ అంటే అప్పుడు మనకు టైం వస్తుంది. బట్ ఇప్పుడు అగైన్ రైట్ నౌ అంటే ముందు కన్నా ఇప్పుడు ఐ గెస్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు విమెన్ క్యారెక్టర్స్. ఈవెన్ ఇన్ ద నార్మల్ మూవీలోనే ఆ అమ్మాయి ఎంతవరకు ఈ కథని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఐ గెస్ దేర్ ఆల్ రైటింగ్ ఇట్ ఇన్ దట్ వే. Wow, what a clarity. Really? This is really important. Yeah, super. చాలా చెప్పావు తెలుసు. చాలా చెప్పానా? అయ్యో, మాకు కూడా అదే కావాలి. ఓకే, స్టోరీ లుక్స్ ఫ్రెష్ అండ్ డిఫరెంట్. ఓ, ఇట్ ఈస్ అండి. యాక్చువల్లీ ద బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఏదైతే నవాబ్ కేఫే అనే బ్యాక్ డ్రాప్ ఉందో, ఒక చార్మినార్ దగ్గర లొకేటెడ్ ఒక క్యాఫే, ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఒక చార్మినార్ బ్యాక్ డ్రాప్లో, ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో సినిమా వచ్చి చాలా రోజులైంది. సో ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద వరల్డ్ దట్ వీ ట్రై టు క్రియేట్ ఇస్ వెరీ డిఫరెంట్. నైస్. ప్రమోద్ హర్ష డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్. విజువల్స్ అన్నీ చాలా క్యాచీగా ఉన్నాయి, రియల్ లైఫ్కి రిలేటబుల్గా ఉన్నాయి. Yeah, I think the credit goes to him for writing such natural dialogues అండి. మెయిన్లీ అంటే తన ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా మెచ్యూరిటీతో కొన్ని సిచ్యువేషన్స్ని డీల్ చేశారు. అంటే ఎస్పెషలీ మాకున్న ఎమోషనల్ బాండ్ కానీ, లేకపోతే ఫాదర్తో ఉన్న కాన్వర్జేషన్స్ కానీ, ఐ థింక్ he did not go anything out of the box where you will not feel unrealistic. Exactly, unrealistic feel ఉంటూనే ఒక ఎమోషన్ని చెప్పడానికి ట్రై చేశారు. సో ఎలాగూ ఇది వచ్చింది కాబట్టి ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి స్టోరీ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్?
నాకు అంటే పర్టికులర్లీ ఐ రిమెంబర్డ్ ద స్టోరీ ఫర్ ఒక 2 to 3 days నాకు కొన్ని సిచ్యువేషన్స్ గుర్తొస్తూ ఉన్నాయండి యాక్చువల్లీ ఆయన చెప్పినప్పుడు. అండ్ ప్రైమరీగా ద ఫాదర్ సన్ ఎమోషన్ ఏదైతుందో లైక్ ఐఎమ్ పర్సనలీ వెరీ అటాచ్డ్ టు మై డాడ్. సో ఫర్ మీ నాకు అది ఇంకా కనెక్ట్ అయింది ఐ థింక్ ఆన్ అ డీపర్ పర్సనల్ లెవెల్. సో యా ఐ థింక్ నేనైతే కథ విన్నప్పుడు ఐ ఇమీడియట్లీ వాంటెడ్ టు డూ ఇట్. సూపర్. వాట్ వాస్ యువర్ రియాక్షన్? ఐ రియల్లీ లైక్ ది స్క్రిప్ట్. నాకు ఒక కనెక్షన్ ఏంటంటే తనకి ఎలాగా నాన్న కనెక్షన్ ఉండిందో, లైక్ ఐ ఆల్వేస్ బీన్ ఎంత నేను గూఫీగా బయట ఉన్నా సరే, ఐ ఆల్వేస్ బీన్ దట్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు గైడ్ పీపుల్ హూ ఐ లవ్. సో దీంట్లో మెయిన్గా సఖి అనే క్యారెక్టర్ హూ విల్ ఆల్వేస్ బీ అ సపోర్ట్ సిస్టమ్ ఫర్ రాజా. బాబ్ ద బిల్డర్. యా సఖి అంటే గుర్తొచ్చింది, మీ ఇద్దరి మధ్యలో దట్ డైలాగ్ ఇస్ దేర్ నో, సఖి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అది ఒకసారి చేయవచ్చు కదా. సడన్ గా చెప్తే సరే ఓకే, తర్వాత మళ్ళీ నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? నాకు కూడా లేదు, అందుకే నేను 10 సార్లు చూసాక చెప్తున్నా. సో ఇవేంటంటే రియల్లీ క్యాచీగా ఉన్నాయి. ఓ పెద్ద కష్టపడిపోయి రియల్ లైఫ్ లో మనం ఎలా మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడుకుంటాం, ద సేమ్ వే. ఐ థింక్ అందుకనే చాలా మంది కూడా ట్రైలర్ కి టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సూపర్. సో ద నెక్స్ట్ వన్, శివ కందుకూరి అంటే డెప్త్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ. ఓ ఐయామ్ హ్యాపీ. ఓకే. తేజు అశ్విని స్క్రీన్ ప్రెసెన్స్ చాలా అందంగా ఉంది, వెయిటింగ్ ఫర్ ఫుల్ రోల్. ఓ థ్యాంక్ యూ. ఇంకా బెస్ట్ సీన్స్ ట్రైలర్ టీజర్ లో చూపిలే, సో సినిమాకి వచ్చి ఇంకా ఎంజాయ్ చేస్తాం. సో థియేటర్స్ లో చూడాలి 28th. ఓకే. తేజు అశ్విని లుకింగ్ సింప్లీ ఎలిగెంట్, సూపర్. థ్యాంక్ యూ. ఒక మంచి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. ఓ ఫార్ షూర్ అండి. ఐ థింక్ బయటకు వచ్చినప్పుడు మాత్రము ఐ ఫీల్ ఆ ఎమోషన్కి కనుక కనెక్ట్ అయితే ఐఎమ్ షూర్ యుడ్ వాంట్ టు అట్లీస్ట్ కాల్ యువర్ ఫాదర్ అండ్ టాక్. సో ద లాస్ట్ వన్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ హీరో ఉన్నాడంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఉండే ఉంటుంది. ఐఎమ్ గ్లాడ్ అండి. మేబీ ఐ థింక్ భూతాదం భాస్కర్ అండ్ దీస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ కొన్ని హెల్ప్ చేసినాయి అనుకుంటాను. సో యా వెరీ వెరీ హ్యాపీ. సో ఐ థింక్ ఇది నిజంగానే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లోనే, అంటే లైక్ ఇంకా చాలా ఉంది ఫ్యూచర్ లో. సో కొంచెం లైక్ కొన్ని ఇయర్స్ లోనే ఇంత మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ మీద ఐ మీన్ ఐఎమ్ గ్లాడ్ అండి. ఐ థింక్ అంటే ఆల్సో వెరీ గ్రేట్ఫుల్ టు ద డైరెక్టర్స్ అండి, నన్ను నమ్మినందుకు స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ టు డూ ఫిల్మ్స్ లైక్ గమనం ఆర్ భూతాదం భాస్కర్, అంటే విచ్ ఆర్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఐ థింక్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మై డైరెక్టర్స్ అండి, అంతే. సూపర్. సో మంచిగా లైక్ అన్ని పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ Feb 20th చూడడానికి. అండ్ సో కమింగ్ టు ద ఫిలిం నౌ, ఈ ఫిలింలో అన్నీ అనిపిస్తున్నాయి. సో దెర్ ఇస్ లవ్, ఫ్రెండ్షిప్, కెరియర్ అండ్ ఫాదర్ సన్ బాండింగ్. కరెక్ట్. సో మీ రోల్స్ ఎలా ఉన్నాయి, లైక్ ప్లే చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, హౌ ఎక్సైటెడ్ యు వర్? అంటే నాకు ద మోస్ట్ అంటే నాకు మ్యాక్సిమం కనెక్ట్ అయిన ఫ్యాక్టర్ అయితే ఫిలింలో ఇట్ వాస్ ది క్యారెక్టర్ ఆర్క్ అండి బేసిక్లీ. అంటే అసలు ఇది మనకు దీనివల్ల అసలు ఏం ఉపయోగం లేదు అనుకునే ఒక పర్సన్ లాస్ట్లో బేసిక్లీ హీ గెట్స్ కన్విన్స్ దట్ వాస్ ద రాంగ్ థింగ్ అనేది ఎప్పుడైతే కన్విన్స్ అవుతాడో, అండ్ త్రూ ద కోర్స్ ఇప్పుడు సఖి అనే క్యారెక్టర్ నుంచి వచ్చే ఎమోషనల్ సపోర్ట్, ఫాదర్ తో సైడ్ నుంచి వచ్చే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, హౌ ఇట్ షేప్డ్ హిమ్ ఇంటూ దట్ అనేది చాలా కన్విన్సింగ్ అనిపించింది. ఎక్కడ కూడా నాకు ఇట్ డిడ్ ఫీల్ లైక్ ఓ ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఏ క్యారెక్టర్కి అనిపించలేదు. సో మేబీ ఐ థింక్ దట్స్ ద రీజన్. I mean when we were doing also, when we were acting, మాకు చాలా న్యాచురల్గా ఫీల్ అయింది. లైక్ ఎవ్రీడే లైఫ్లో మనం బిహేవ్ చేసేదో లేదా మనం వినిన ఒక విషయమో ఏదో ఒకటి, ఇట్ డెంట్ ఫీల్ లైక్ వీఆర్ యాక్టింగ్ ఆర్ వీఆర్ డూయింగ్ అ రోల్ అని కాకుండా we felt it very natural when we were doing, because we all would have experienced ఒక particular situations ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం లేదా క్లోజ్ సర్కిల్లో వినుంటాం, చూసుంటాం వినుంటాం. So it was very natural for us to do it. It was not so ante out of the box where you have to prepare yourself and kind of, it was just going in a flow. I guess that's why people feel very relatable and they like it. That చూడగానే ఆ ఇన్స్టెంట్ కనెక్ట్ అయితే వస్తుందో, లైక్ మన లైక్ బాయ్ మన పక్కన చూసినట్టు మన ఫ్యామిలీలో కజిన్స్ కో ఫ్రెండ్స్ కో జరిగినట్టు. There'll always be one naughty person, naughty guy in the family kada, tane adi raja. He's the naughtiest, but then that naughtiest person will turn into the most responsible person as they age, or like as you know they see some experiences, like apothe situations
పడి బట్ దెన్ యూ విల్ యాక్చువల్లీ నాకు తమిళ వస్తుంది మధ్యలో సారీ సో హీ విల్ టర్న్ ఇన్ టు అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవ్రీ నాటీ పర్సన్ ప్రతి ఇంట్లో మనం చూస్తాం. Exactly. లైక్ బై ద వే నాకు ఒక క్వశ్చన్ అడగాలని. సో ఈ మూవీలో మీకు ఏంటంటే ఇట్లా అబ్రాడ్ వెళ్ళాలని ఇట్లా ఫాదర్తో ఇట్లా చేస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో అంటే లైక్ మనం చాలా చూస్తూనే ఉంటాం మోస్ట్లీ. ఏంటంటే ఒక మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కెరియర్లో దట్ ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్ స్టెప్ మనం మన ప్యాషన్ని చూస్ చేసుకున్నప్పుడు సమ్ టైమ్స్ పేరెంట్స్ వద్దు చదువుకో లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటారు. సో మీ ఇంట్లో కూడా లైక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అలాంటి కాన్వర్సేషన్స్ జరిగాయా? అంటే నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ సినిమా అండి. బట్ అంటే ఆ కాన్వర్సేషన్ వెన్ ఐ హ్యాడ్ విత్ మై ఫాదర్, ఐ మీన్ హీ సెడ్ అదే వన్స్ యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ నువ్వు ఏమైనా చేసుకో నాకు పని లేదు అని. సో నేను యూఎస్లో అది ఐ వాస్ వర్కింగ్ ఇన్ ది యూఎస్ అండ్ దట్స్ వెన్ ఐ డిసైడెడ్ టు కమ్ బ్యాక్. అండ్ ఆయన కూడా బికాస్ హీస్ ఇన్ ఫిల్మ్స్ మేబీ హీ అండర్స్టూడ్ మై ప్యాషన్ ఆల్సో. సో అది డెఫినెట్లీ నాకు ఈజియర్ అయిందని చెప్పొచ్చు. బట్ ఆ ఇనిషియల్ ఫ్రిక్షన్ అయితే ఉండింది. నేను అదే అర్థం అనుకున్నాను. ఆల్రెడీ 100% ఫాదర్ ఉన్నారు కాబట్టి ఆ ప్యాషన్ అర్థం చేసుకున్నారా, ఈజీ అయిపోయిందా? బట్ ఐ థింక్ హీ న్యూ ది డౌన్ సైడ్స్ ఆఫ్ ద film also, and ante the the not so good side of the films also he knew. But before entering నాకు ఒకటే చెప్పారు saying like success is not guaranteed. If you're willing to be patient and wait for a while, give it a shot. సూపర్. సో మీ ఇంట్లో ఎలాంటి రియాక్షన్ వచ్చింది? I guess one common thing and you and I have is this. రైట్ ఆఫ్టర్ అంటే డిగ్రీ వరకు నాకు అసలు ఐడియా లేదు సినిమాలోకి వస్తాను లేకపోతే యాక్టింగ్లోకి వస్తాను అనేది. అస్సలు వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద లిస్ట్. మా ఇంట్లో వాళ్ళు అయితే అసలు మా నాన్న గిటారిస్ట్ హీ ప్లేడ్ ఇన్ మన తెలుగులో తమిళ్లో అంతా హీ హ్యాస్ ప్లేడ్ చక్రవర్తి గారి దగ్గర పనిచేసేవాళ్ళు. సో అంటే నాన్న ఆల్రెడీ సినిమా అంటే యూ నో రైట్ లైక్ సినిమాలో ఉన్న వాళ్ళకి ఒక అన్సర్టన్ ఫినాన్షియల్ స్టేటస్ ఉంటుంది. సో ఎందుకు ఒకళ్ళు ఉన్నారు కదా అని సో ఆల్ ఆఫ్ us were very sure మనం డిగ్రీ తీస్తున్నాం 9 to 5 జాబ్ వెళ్తున్నాం సంపాదిస్తున్నాం పెళ్లి చేసుకుంటున్నాం అలా ఒక ఫార్మాట్ లోనే ఉండింది. ఐ గెస్ దట్ ఫార్మాట్ మా సిస్టర్ ఫాలో అయింది. నేనైతే దిస్ నాక్డ్ మై డోర్ అండ్ దెన్ దిస్ ఆపర్చునిటీ యాక్టింగ్ అనే ఆపర్చునిటీ చిన్నగా స్టార్ట్ చేశాను. దెన్ ఇట్ జస్ట్ కెప్ట్ బిల్డింగ్ బై ఇట్ సెల్ఫ్. నేను యాక్చువల్గా ఏం చేయాల అంటే అంటే నాకు పిఆర్ అంటే తెలీదు. ఐ డోంట్ నో హౌ టు గో అప్రోచ్ ఫర్ అ వర్క్ ఆర్ లైక్ నాకు ప్రొఫైల్ పంపించి నాకు పని ఉంటే చెప్పండి నాకు ఏది తెలియని టైంలో ఇట్ జస్ట్ గ్రోయింగ్ బై ఇట్ సెల్ఫ్. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ మనం వచ్చే ఆపర్చునిటీ ఎందుకు పోగొట్టుకోవాలని. అయితే మా ఇంట్లో ఆబ్వియస్లీ ఎందుకు డిగ్రీ తీసుకుని నీకు ఇదంతా కావాలా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మా నాన్న అయితే ఇంకా నేను ఒక్కడిని పడ్డాను నీకు సరిపోదా అన్నట్టు అయింది. బట్ దెన్ ఐ గెస్ సమ్వేర్ దే స్టార్టెడ్ బిలీవింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇఫ్ ఐ డూ సంథింగ్ ఐ డూ ఓన్లీ ఇఫ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ ఓన్లీ ఇఫ్ ఐ నో ఇట్స్ గోయింగ్ టు వర్క్అవుట్ వెల్. అదర్వైజ్ లైట్గా నేను చెయ్యను, నేను రిస్క్ చేయను. సో దే వర్ లైక్ ఓకే అది అనుకుంటే అది చేస్తుందిలే షీ కెన్ డూ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్. అండ్ ఐ గెస్ దట్ కాన్ఫిడెన్స్ బిల్ట్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ టు టేక్ ఇట్ మోర్ ఫర్దర్. బికాస్ ఆ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ డెఫినెట్ గా మనకి ఇంకా బూస్ట్ ఇస్తుంది. మా ఫ్యామిలీ ఇప్పుడు దాకా తమిళ్లో వచ్చిన సినిమాలు తెలుగులో వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎక్కడెక్కడో నేను పుట్టిన ఊరు నేను పెరిగిన ఊరు ఎక్కడెక్కడి నుంచో అందరూ ఎవ్రీబడి ఈజ్ నౌ కమింగ్ ఆన్ 20th హియర్ టు జస్ట్ వాచ్. బికాస్ తమిళ్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా ఎంతసేపు సబ్ టైటిల్స్ చదవగలరు. అది మన అంటే అమ్మమ్మ అలాంటి వాళ్ళకి దే కాంట్ ఈవెన్ రీడ్ ఇట్. సో వాళ్ళకి ఏంటంటే తెలుగు వస్తుంది అని ఫుల్ అన్న 3 సినిమాలు తమిళ్లో వచ్చింది ఎవరు ఎగ్జైట్మెంట్ చూపించలేదు. తెలుగు అనేసరికి ఇంత ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నారు. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ యాక్చువల్లీ డిడ్. ఐ గెస్ నౌ దే ఆర్ కంప్లీట్లీ హ్యాపీ బికాస్ ఇట్స్ లైక్ అవర్ హోమ్ లాంగ్వేజ్ లైక్ హోమ్ టౌన్ అని చెప్పి ఒక ఫీలింగ్తో దే ఆర్ సో హ్యాపీ రైట్ నౌ. అవును. అండ్ ఈ రోల్స్కి కూడా పర్టికులర్గా మీకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కాస్టింగ్ కూడా చాలా బాగుంది కదా. లైక్ నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. రాజీవ్ గారు ఫాదర్ రోల్ అంటే బెస్ట్ ఇంకా. బికాజ్ ఇంతకు ముందర కూడా చేశారు లైక్ ఎప్పటి నుంచి ఇస్ అ వెరీ సీనియర్ యాక్టర్. సో ఏంటంటే చాలా కన్విన్సింగ్ గా న్యాచురల్ గా ఫాదర్ అంటే ఫిక్స్ ఇంకా. సో రాజీవ్ గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మీరు కాస్టింగ్ దగ్గర వి లైక్ ఇట్ బికేమ్ 50% ఆఫ్ అవర్ జాబ్ బికేమ్ ఈజీ అండి. అండ్ రాజీవ్ గారు ఐ మీన్ మనం
యాజ్ గ్రోయింగ్ అప్ మనం ఆయన్ని ఎన్ని డిఫరెంట్ రోల్స్లో చూస్తూ వచ్చాం. లైక్ హీస్ ప్లేడ్ అ ఫ్రెండ్, హీస్ ప్లేడ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, నెగటివ్ షేడ్స్. సో ఆయన ఎలా అంటే మనకి ఈవెన్ దో మనం ఆయన కలవకపోయినా హీస్ లైక్ హౌస్ హోల్డ్ ఫేస్ ఫర్ అస్. సో దట్ కంఫర్ట్ జోన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ విత్ హిమ్. అండ్ ఆయన సపోర్ట్ ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అంటే ఆయన రావడమే బేసిక్గా నేను ఈ సీన్ ఇలా చూస్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఐడియా వై డోంట్ వీ డూ ఇట్ దట్ వే ఫస్ట్ అనే అంత సపోర్ట్ ఉండింది. సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ అస్. అండ్ మా కాంబినేషన్లో కూడా వీ హ్యావ్ అ కపుల్ ఆఫ్ సీన్స్. అండ్ సేమ్ విత్ కసిరెడ్డిస్ కామెడీ అండి. ఆయన యూనో ఎవ్రీవన్ హీస్ సచ్ అ ఫన్ పర్సన్ ఈవెన్ అవుట్ సైడ్. సో అదంతా ఐ థింక్ ఇట్స్ రిఫ్లెక్టెడ్ ఆన్ టు అవర్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. క్వైట్ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే సీనియర్ కదా కొంచెం భయం ఉండింది, బట్ దెన్ హీ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ us. అండ్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సీనియర్స్ తో వర్క్ చేసేటప్పుడు చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ పర్స్పెక్టివ్ యూనో వాళ్ళ హిస్ రియాక్షన్స్ ఆర్ వెరీ న్యాచురల్ దట్ ఇట్ విల్ మేక్ యూ ఆల్సో యాక్ట్ వెరీ న్యాచురల్. అండ్ సర్టన్ పాజెస్ అండి, అది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్. ఆయన ద పాజెస్ ఆయన తీసుకునేవి ఇట్ మేక్స్ ద హెల్ లాట్ ఆఫ్ అ డిఫరెన్స్ ఒక సెంటెన్స్ లో. సో అక్కడ ఆ పాజ్ తీసుకున్నప్పుడు ఆయన ఇచ్చే ఆ చిన్న ఎక్స్ప్రెషన్ మనం దానికి రియాక్ట్ అవ్వడము, ఇట్ మేడ్ అస్ లుక్ లైక్ యునో గుడ్, లైక్ మచ్ బెటర్ యాక్టర్స్ అనిపించింది. ఆ పాజ్ అంటే ఇప్పుడు నిజంగానే ఒక సీన్ గుర్తొస్తుంది, లైక్ డబ్బులు అడిగినప్పుడు ఇవి కూడా సరిపోవా అన్న దగ్గర ఒక పాజ్ ఇచ్చి ఆయన తిరిగినప్పుడు నాకు గుర్తొస్తుంది చెప్తుంటే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, బికాస్ ఆయన హీ ట్రైస్ టు ప్రాసెస్ డైలాగ్ యాజ్ ఇఫ్ హీస్ నెవర్ హర్డ్ ఇట్ బిఫోర్. ఆయన గుర్తు పెట్టుకున్నా కూడా. ఐ థింక్ దట్ అన్లర్నింగ్ ఇస్ ప్రాబ్లీ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సూపర్. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్ కూడా క్రేజీ ఉంది, దట్ న్యాచురల్ కామెడీ. ఇప్పుడు ఏంటంటే లైక్ అన్నెసెసరీ కూడా కొన్ని వస్తూ ఉంటాయి, పార్ట్ ఆఫ్ ద థింగ్, అది మనం చెప్పలేము. బట్ ఇందులో కూడా ఫ్రెండ్షిప్, ఆ కామెడీ కూడా ఏంటంటే న్యాచురల్గా యూనో. సో మీ ఇద్దరి సీన్స్ ఎలా అనిపించాయి? యూనో మీరు వీసా దానికోసం వెళ్ళడం, లేకపోతే ఎగ్జామ్స్ ఇట్లా మాట్లాడడం, అవన్నీ కూడా ఫన్నీగా అనిపిస్తున్నాయి. దట్ హోల్ వీసా ఎపిసోడ్ ఇస్ హిలేరియస్ ఇన్ ద ఫిల్మ్ అండి యాక్చువల్లీ. అండ్ కసిరెడ్డి హీస్ న్యాచురల్లీ వెరీ ఫన్నీ. లైక్ ఆయనతో మనం 10 minutes మాట్లాడితే సైలెంట్ గా ఏదో అని వెళ్ళిపోతాడు, మనకు ఒక 5 seconds పడుతుంది ఏమని. సో అలాంటి ఒక స్పేస్ లో నుంచి ఉంటుంది. అండ్ డైరెక్టర్ కూడా హీ డింట్ వాంట్ టు బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. సో ఆయన న్యాచురల్ జోన్ లోనే మనం చేద్దాము, బికాస్ క్యారెక్టర్ విల్ లుక్ మోర్ రిలేటబుల్ అన్నట్టుగా. అండ్ హీస్ లైక్ దట్ ఫ్రెండ్ హూ ఎవ్రీబడి హ్యాస్ అండి. మన అందరి లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు బేసిక్లీ, హూస్ ద గూఫియెస్ట్ పర్సన్ దట్ యు నో. ఐ థింక్ హీస్ దట్. సో ఒక క్వశ్చన్, ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి పెట్టినప్పుడు ఏంటి కింద కమెంట్స్ మీరు చూసారా లేదు, ఏంటి రియల్ లైఫ్ లాగా కనిపిస్తుంది? అండ్ మీ ఫ్యాన్స్ అయితే ఫీల్ అయిపోవడం తేజు ఫ్యాన్స్ అని చెప్పి, లైక్ యు గాట్ హర్ట్ బై సీయింగ్ ఆల్ గెటింగ్ DMs saying that are you guys real couple, are you guys dating ఇవన్నీ వస్తున్నాయి మాకు. తేజు ఫ్యాన్స్ అయితే నాకు ఒక 10 మంది DMs లో పెట్టారు యాక్చువల్లీ. వి ఆర్ వెరీ హర్ట్, లైక్ డీప్లీ యు బ్రోక్ మై హార్ట్. చెన్నై వస్తే కొడతారా? చెన్నై వస్తే కొడతారేమో. సో ఏంటి లైక్ మీ రియాక్షన్ ఏంటి అవి చదువుకున్నప్పుడు? నవ్వుకుంటున్నాం, ఇప్పుడు ఎలా నవ్వుకున్నాం ఇలాగే మేము షేర్ చేసుకున్నాం. But it's nice, and I mean I'm very glad that you know it's coming across as very very natural. That is the first thing. And general గా మనము you know in the promotion మనము okay ఈ సినిమా మేము చేస్తున్నాము అన్నట్టుగా మనం ప్రమోట్ చేస్తే maybe you know people may not find that interest to watch something related to a film, but if they connect with you as a character, I think మనం తర్వాత later when they watch the film maybe they'll feel good about us. Atla our goal was to we wanted the audience to love us first, love our pair first, so that they want to go and watch. ఊరికే నాకు సినిమా వస్తుంది నువ్వు వెళ్ళి చూడంటే అది కాదు. if they like the characters, now I want to see someone, నాకు నచ్చిన హీరో, నాకు నచ్చిన హీరోయిన్, లేదా వాళ్ళ కపుల్ where it gets you know like very interesting అన్నప్పుడు I want to go and watch కదా. that's the whole point and why also we wanted the reels that we made are based on the characters and basically like how this guy behaves around the girl or what the girl looks for in the guy. So dan meeda we just took that concept out and gave it a fresh outlook. ఈ మధ్య లైక్ లేటెస్ట్ గా గ్రీన్ ఫ్లాగ్ సైన్ చేశారు. సో వాట్ లైక్ యాక్చువల్ గా అయితే వాట్ అకార్డింగ్ టు యు a green flag is? whatever we've put on the reel, it's the same, it's that like ante maybe add-ons cheyalante that's something that I like is remembering details. Remembering details of the person that you love. It can be anything, any random thing. Naku for example నేను తినేటప్పుడు I'll have for me curd and lemon is mandatory when I have anything.
లిటరల్గా నేను మ్యాగీతో కర్డ్ తింటా. ఓకే That's a weird combination. But there's something that I am very used to. I cannot have anything Without curd. Okay. And obviously Italian. Yeah. Where ఏదైనా cuisine అంటే పర్వాలేదు. South Indian cuisine అంటే definitely I need like curd and lemon. ఆ డీటెయిల్స్ గుర్తుంచుకుని before the food comes itself, the person needs to order for me. You know, అలాంటి చిన్న చిన్న details. It's not like a big deal, but it makes a lot of difference. And I guess you will fall in love with that person if they do it. Small thing matters. Exactly. Small. Yeah, It's not yeah, big yeah, thing. yeah, పెద్ద విషయాలు ఏం నాకు ఏం గుర్తుంచుకో, నాకు ఈ కొట్లో ఇది ఇష్టం అంత అవసరం లేదు. Yeah. It's just this petty things that you True. see around yourself. Yeah. That's something a big green flag I feel. Yeah. What according to you is a green flag? Like మీరు women లో ఈ క్వాలిటీ ఉంటే it's a green flag అన్నట్టు. ఐ థింక్ కమ్యూనికేషన్ యా లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ జస్ట్ సే ఇట్. అది లోపల పెట్టుకుని ఇప్పుడు నేను ఆ గెస్ వర్డ్ నా వల్ల ఐ థింక్ దట్స్ ప్రాబ్లీ ది బిగ్గెస్ట్ గైస్ ఆర్ లైక్ దట్ ఐ గెస్. అంటే లైక్ బై డిఫాల్ట్ వాళ్ళ ఏంటంటే అంత గుర్తుపెట్టుకుని అంత I guess a lot of guys are కొంతమంది little hesitant in communicating, but this is something the first time I'm hearing communication కావాలి నాకు అనేది. సూపర్. సో నిన్న అనుకున్నట్టు పడిపోయిన తర్వాత నైస్. సో ఒక సీరియస్ ఇంపార్టెంట్ థింగ్, మూవీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ దట్. చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు మనకి. అండ్ ఒకప్పట్లో లేదు, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ యూనో సోషల్ మీడియా ఓటీటీ ఆర్ పర్టిక్యులర్లీ రివ్యూస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఏంటి అని అంటే అంత కష్టాన్ని, అన్ని నెలల కష్టాన్ని, అంతమంది కష్టాన్ని జస్ట్ విత్ వన్ రివ్యూ, ఒపీనియన్ బేస్డ్ కాకుండా జనరలైజ్డ్ రివ్యూ లాగా అయిపోతుంది. సో మీరు యాజ్ యూర్ ఇన్ ద ఇండస్ట్రీ మీకు ఎప్పుడైనా అరే దిస్ ఇస్ నాట్ ద వే కదా, ఇట్లా ఉండొద్దు కదా, ఆర్ మీ ఫిలింకి రేపు ఎనీ ఫిలిం ఇప్పుడు రేపు మీ ఫిలిం రిలీజ్ అయితే కూడా అలా వస్తాయి. సో దాని గురించి మీకు ఏదైనా ఒక చిన్న టెన్షన్ ఆర్ ఎందుకు అట్లా ఏమైనా అనిపించింది అసలు? వాట్ ఈస్ యోర్ వ్యూ యాజ్ అన్ యాక్టర్స్? అంటే ఐ థింక్ రివ్యూస్ అనేవి ఇట్స్ ఇన్నెవిటబుల్ అండి, నో డౌట్. మనకి ఇప్పుడు ఎలా అంటే ఇట్స్ నాట్ జస్ట్ మీరు అన్నట్టు మా సినిమానే కాకుండా ప్రతి సినిమాకే జనరలైజ్ అయిపోయింది. సో మనం ఎలా అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ మా సినిమా వరకు ఇలా ఉండాలి, వేరే సినిమాలకి అలా ఉండద్దు అంటే ఐ థింక్ దట్ డజంట్ వర్క్. సో ఒక ఫేర్ సిస్టమ్ అనేది ఒకటి ఉన్నప్పుడు యా అన్డౌటెడ్లీ అంటే సర్టన్ రివ్యూస్ మనకు సినిమా నచ్చకపోయినా దెర్ ఇస్ యూనో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ అ పర్సనల్ టార్గెట్ ఆర్ యూనో బేసిక్లీ ఇప్పుడు అంటే ఎలా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక క్లిక్ బేట్ కోసము ఒక యూనో ద రైట్ అప్ ఇస్ ఇన్ సచ్ వే దట్ దే జస్ట్ వాంట్ టు గెయిన్ ట్రాక్షన్ టు డూ దట్. ఐ థింక్ దట్ మే ఎఫెక్ట్ ది ఫిల్మ్స్ పర్ఫార్మెన్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఎలా అంటే నిజంగా అంత బ్యాడ్ ఉండకపోవచ్చు సినిమా. అంటే రీసెంట్ టైమ్స్లో కొన్ని సినిమాలు నేను చూసినా నాకు పర్సనల్గా ఐ ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్ అండి. బట్ ద రివ్యూస్ ఐ థింక్ సెడ్ కంప్లీట్లీ అదర్వైజ్ ఆపోజిట్ ఉన్నాయి. అంటే అండ్ అది ఇట్ ఫెల్ట్ అవసరం లేని దానికంటే కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది. బట్ అగైన్ వీ డెఫినెట్లీ కాంట్ అవాయిడ్ ఇట్ అండి. అండ్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో హెల్దీ సిస్టమ్ అండి. అంటే నేను అనేది ఆ రివ్యూస్ అనేవి లేకపోతే దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ ఆన్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ వీఆర్ డూయింగ్. మనకు ఒక యూనో ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్, ఒక యూనో వేర్ టు హెడ్ టు నెక్స్ట్ అనేది రాదు. బట్ యా అండి ఐ థింక్ ఐ హోప్ you know this film is received well and it finds good audience and ante that's more than anything else. Yeah, very nice. So let's wrap up this interview with a small Q&A. Yeah, okay, done. So the first question, what scares you the most? నాకు చచ్చేంత భయం ఇదంటే Reviews. నాకు వాటర్ అండి. లైక్ వాటర్. సేమ్ స్కేర్డ్ ఆఫ్ వాటర్. Even I'm scared of water. I can't swim. Even I can't swim. Oh. Okay, అయితే సేమ్ థింగ్. ఈ రోల్ వీళ్ళు కాకపోతే ఇంకెవ్వరూ చేయలేరు, ఎవరిని ఇమాజిన్ చేసుకోలేను నేను అనిపించింది మీకు ఏదైనా ఉందా? వేరే సినిమా I guess Family Man lo Samantha ma'am di. Okay. I guess I couldn't see anybody else in her role. Oh, super. If it's Hindi, then something like Ranbir Kapoor in Rockstar. I think Okay. I can't imagine anybody else. And Telugulo ante maybe Ram Charan garu in Rangasthalam. And again. Actually, I have one. I am going really back. What is that movie? Ammavarga chestudi Ramya Krishna garu. Ammor Talli Ramya Krishna garu. I guess nobody can do. No, absolutely. And I think Chiranjeevi garu in like Shankar Dada. Yeah. I think that as evergreen. Indra, like I'm a huge Chiranjeevi garu fan. So. Oh, okay. Super. Okay, so this question is,
యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ ఇప్పటి వరకు వచ్చిన ఫిలిమ్స్లో పా ఇలాంటిది నాకు వచ్చుంటే బాగుండేది, ఐమ్ సో ఎక్సైటెడ్, నాకు ఇది చేయాలని ఉంది అలా? నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక ఫిల్మ్ అండి, విచ్ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాకింగ్ ఎమోషన్ టు ఇట్. ఐ మీన్ జర్సీ చూసినప్పుడు నాకు అనిపించింది ఐ విష్ ఐ కెన్ డూ సంథింగ్ ఇన్ దట్ జోన్ బేసిక్లీ. We definitely can't replace Nani Anna's performance in that film, but yeah. You wanted to. Yeah, absolutely. Meeku? Again, I'm going to Family Man. Samantha's role. Okay. Full action. Yeah. Okay. So one emotion that meeku as an actor, నాకు ఇది కొంచెం కష్టమేమో ఆర్ అట్లా, లైక్ సమ్ కాంట్ డూ కామెడీ ఆర్ కొంతమంది లైక్ రొమాన్స్ చేయలేకపోవచ్చు, అట్లా మీకు ఏది కష్టం అనిపిస్తుంది? ఇంత ఆలోచిస్తున్నారంటే ఏం లేదు, రైట్? లేదు, ప్రాబబ్లీ రొమాన్స్. ఏమో తెలియదు. ఓకే, తెలియదు. అంతవరకు రొమాన్స్ మాకు వెళ్ళాలి. లైక్ ఎనీ ఎమోషన్, నాట్ జస్ట్ రొమాన్స్. లైక్ కొంతమంది నో దట్ ఏడవడం రాదు, కొంతమందికి నో దట్ క్రైమ్ దే కాంట్ డూ, కొంతమంది కామెడీ చేయలేకపోవచ్చు అట్లా. But it's okay. I guess no, nothing. Yeah, it's good then. We can do. Maybe I think my strengths are probably emotion, and I think I can portray emotion better. The others maybe, yeah, I think it depends on the film anpistunna. Sure. Big director, small role, or new director, big role. Depends on the script antara. Depends on. Yeah, the character weightage Absolutely. Okay, one re-release you want to, లైక్ మీకు మళ్ళీ చూడాలనిపిస్తుంది థియేటర్స్లో, ఇప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్ అయిపోయింది కదా? అవునవును. Actually, I really enjoyed Indra's I loved it. Like I had a blast. But I really want to watch Shankar Dada MBBS in the theater, and 100%. Like మళ్ళీ ఆ బిగ్ స్క్రీన్ Yeah. థియేటర్ మ్యాజిక్లో. ఓకే, సో ద లాస్ట్ క్వశ్చన్, ఇమాజిన్ మీరు ఒక ఐలాండ్లో ఇరుక్కుపోయారు అనుకోండి, నో దెర్ ఈస్ ఓన్లీ వన్ కాల్ మీరు చేయాలి, ఎవరికి చేస్తారు? నేను మా మమ్మీకి చేయండి, మా మమ్మీ ఫోన్ ఎత్తు కాబట్టి. I'll call cops. Like please save me. ఓకే, సో ఐ హ్యావ్ అ బెస్ట్ ఫ్రెండ్ అండి, వాడు అంటే అది ఏంటో నాకు తెలియదు, లైక్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 4 AM యూ కాల్ అండ్ ఫస్ట్ రింగ్ ఆడు ఫోన్ ఎత్తాడు. Okay. I don't know what it does, but That's sweet. yeah. సూపర్. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ Feb 20th. థియేటర్స్లో అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి అని అంటే ప్లీజ్. సో నవాబ్ కెఫే ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్ అండి. ఒక బ్యూటిఫుల్ ఫాదర్ సన్ ఎమోషన్ ఉంది, దర్ ఇస్ అ నైస్ లవ్ స్టోరీ, ఇట్ హ్యాస్ గుడ్ ఫ్రెండ్షిప్, ఇట్ హ్యాస్ గుడ్ హ్యూమర్. మీ అందరికీ డెఫినెట్గా కనెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా కనుక మీకు కనెక్ట్ అయితే డెఫినెట్గా మీతో ఈ ఎమోషన్ కొన్ని రోజులు ఉంటుంది. ఇట్ విల్ బి అ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ యూ. సో ప్లీజ్ గివ్ అస్ అ ఛాన్స్. 20th Feb థియేటర్స్కి వస్తున్నాము. కమ్ అండ్ వాచ్ us. Yes, thank you. Yeah, thank you so much. Thank you.